శుభోదయం అందరికీ నమస్కారం. సో ఇవాళ ఇంకొక వీడియో ప్లాన్ చేస్తున్నాను. నాకు తెలిసి దాదాపుగా 6 నెలల నుంచి లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట. చాలామంది వీడియో పెట్టాలి అని అనుకుంటారు. కానీ కంటెంట్ ఇంపార్టెంటా, లేకపోతే ఊరికే కంటెంట్ లేకపోయినా ఏదో ఒకటి పెట్టేయడం ఇంపార్టెంట్ అని తెలియదు. అంటే క్వాలిటీ ఉండాలి వీడియోలో, క్వాంటిటీ ఉండాలి వీడియోస్లో. ఊరికే వీడియోస్ పెడితే క్వాంటిటీ పెరుగుతుంది కానీ దాంట్లో క్వాలిటీ అనేది రాదు కదా. క్వాలిటీతో పాటు క్వాంటిటీ పెడితే బెస్ట్ అనేది నా ఉద్దేశము. సో ఎవరు చూసినా చూడకపోయినా అనవసరం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవరైనా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి వేరే వాళ్ళని హెల్ప్ అడిగితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఉంటుందేమో. సో దయచేసి ఎవరి హెల్ప్ తీసుకోకండి. ఇంకొకటి ఏంటంటే, యూట్యూబ్లో ఫెయిల్యూర్ అనేది లేదు. వస్తే సక్సెస్ వస్తుంది, లేకపోతే అక్కడే ఉంటాం, కానీ కిందికి పడిపోవడం అంటూ జరగదు. దీనికోసం మనం పెట్టాల్సింది ఒక మొబైల్ ఆల్రెడీ అందరి దగ్గర ఉంటుంది. ఇంతకుముందు నెట్ కూడా ఎక్కువ డబ్బులు అయ్యేటివి, ఖర్చు అయ్యేటివి అట్లా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అది కూడా వారానికి ఒక వీడియో అప్లోడ్ చేసినా కూడా మనకి అదృష్టం ఉంటే, లక్ ఉండాలి. మెయిన్గా యూట్యూబ్లో క్లిక్ అవ్వాలంటే లక్ ఉండాలి. సో అదృష్టం ఉంటే ఆ వారానికి ఒక వీడియో పెట్టినా అదే క్లిక్ అవుతుంది. ఇప్పుడు చాలామంది మారుమూల పల్లెలో కూడా ఉంటారు. వాళ్ళు వారానికి ఒక వీడియో పెట్టేవాళ్ళు, తర్వాత 2 వీడియోలు పెట్టుకుంటూ వస్తారు, తర్వాత 3 వీడియోలు పెట్టుకుంటూ వస్తారు. కొంతమంది అంటారు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అంటే కనుక నెట్ సపోర్ట్ చేయాలి, మనము పనులు చూసుకుంటూ చేయాలి. సో ఇవన్నీ కొంచెం కష్టం అనిపిస్తుంది. కాబట్టి కన్సిస్టెన్సీ ఉన్నా లేకపోయినా అనేది ఇది నా ఒపీనియన్. సో కాబట్టి మీకు వీలైనప్పుడు మంచి వీడియోస్, కంటెంట్ రిలేటెడ్ వీడియోస్, క్వాలిటీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. ఎవరి హెల్ప్ అడగండి. ఎందుకంటే దీనివల్ల మీకు పోయేది ఏమీ లేదు. మీకు కంటెంట్ కనుక మీకు నిజంగా వేరే వాళ్ళకి నచ్చితే ఆబ్వియస్లీ నచ్చుతుంది. ఎందుకంటే నేను చూసిన మంది, అంటే మనం ఇప్పుడు చూస్తున్న క్రియేటర్స్ చాలామంది కంటెంట్ ఉండదు, కట్అవుట్ ఉండదు, ఉండదు కంటెంట్, కానీ ల్యాక్స్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, వ్యూస్ కూడా అలాగే ఉంటాయి. అంటే వాళ్ళకి లక్ అనేది ఎంతో కొంత ఉందనేది నా అభిప్రాయం మాత్రమే ఇది. కాబట్టి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా కూడా వీడియోస్ మీకు వీలున్నప్పుడు, అంటే ఫ్యామిలీని, పిల్లల్ని, భర్తని చూసుకుంటూ మీ పనులు చేసుకుంటూ మీ పనులు పెట్టినా చూస్తారు. లేకపోయినా ఇట్లా ఏదైనా వీడియో కంటెంట్ మీరు మాట్లాడడము చూసినా ఓకే. నేను 99% ఇల్లు చూపిస్తూ పిల్లల్ని చూపిస్తూ అలాగైతే చేయలేను. ఎందుకంటే ప్రతిసారి మనం ఏ వీడియో పెట్టినా కొంతమంది ఏం పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. బట్ పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి ఎక్కడైనా కూడా. అండ్ నాకుండే బిజీకి పిల్లలు ఇంకా కొంచెం చిన్నపిల్లలే కాబట్టి ఎక్కడక్కడ ఉంటాయన్నమాట. ఫ్లోర్ చూసినా కూడా ఇంతకుముందు పెట్టాను వీడియోస్లో, ఫ్లోర్ చూడండి ఒకసారి అని చెప్పేసి. అందుకే ప్రతిసారి నేను కిచెన్ చూపిస్తూ, బెడ్రూమ్ చూపిస్తూ అట్లాంటి వీడియోస్ చేయలేను. అంటే వ్లాగ్స్ షూటింగ్ లాంటివి నేను చేయలేను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. నేను ఏదైనా ఉంటే ఇలా కంటెంట్ రిలేటెడ్ డైరెక్ట్గా మాట్లాడగలను, కానీ వీడియో చూపిస్తూ మాట్లాడడము అనేది కష్టం నాకు. నేను షూట్ చేయలేను కూడా. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదు. ఇప్పటిదాకా తీసిన వీడియోస్లో ఒక 4 years బ్యాక్ ఉన్న వీడియోస్కి ట్రైపాడ్ పెట్టాను. అది తేడా తెలుస్తుంది మీకు. తర్వాత నుంచి ఆ ట్రైపాడ్ విరిగిపోవడము, నేను ఇప్పటిదాకా మళ్ళీ ట్రైపాడ్ కొనుక్కోలేదు. సో ట్రైపాడ్ లేకుండా మరి ఇప్పుడు ఇది ఎలా షూట్ చేస్తున్నారు అంటే ఇంకా అది సీక్రెట్ అనమాట. చెప్పండి, మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, చెప్తాను, లేదంటే లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే కనుక ఎవరి హెల్ప్ తీసుకోకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, వీడియోస్ పెడుతూ ఉండండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోండి, అంతే. ఇదొకటే నేను చెప్పగలను. ఇంకా ఇంతకు మించి నేను చెప్పాలనుకోవట్లేదు. సో దేవుడి మీద నమ్మకం, మీ మీద మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఎప్పటికొకరికి సక్సెస్ వస్తుంది. మీరు దీంట్లో పెట్టేసిన స్పెండింగ్ ఏం పెడుతున్నారు మీరు అంటే కనుక టైం అనేది చాలా వాల్యుబుల్ అని అందరూ చెప్తూ ఉంటారు. సో ఇంత వాల్యుబుల్ అయిన థింగ్ మీరు కనుక పెట్టి, ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టి కనుక చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. బట్ అది ఎప్పటికి వస్తుంది అనేది నో వన్ కెన్ డిసైడ్ అనమాట. మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. సో ఈ మధ్యకాలంలో అస్సలు 10th చదివి ఉంటారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి ఉంటారు, పల్లెటూరులో ఉంటారు, పొలం పనులు చేసుకుంటూ ఉంటారు, అసలు వాళ్ళ ఇల్లు కూడా సరిగ్గా ఉండదు, చుట్టుపక్కల కూడా సరిగ్గా ఉండదు, కానీ
వాళ్ళు కూడా చాలా మంచిగా సక్సెస్ అయిపోతున్నారు. వాళ్ళకి మాట్లాడడం, మనుషులతో మాట్లాడడం కూడా సరిగ్గా రాదు నన్ను అడిగితే గనక. అంటే బయట సొసైటీలో ఎలా ఉంటున్నారు, ఏంటి, ఎలా మాట్లాడాలి ఏమీ తెలీదు. ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఇంకా ఒక 20% ఉంటుందేమో వాళ్ళకి. అలాంటిది వీడియో ఎడిటింగ్ నేర్చుకొని యూట్యూబ్లో చేసుకుంటూ భర్తకి ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే, సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. ఇట్లా నిదానంగా కాదు, చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి. అండ్ స్టార్టింగ్లో వాళ్ళ వీడియోస్ కూడా చూస్తే కనుక తడబడుతూ అలా ఇలా మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడైతే బడ్డ మాట్లాడేస్తారు. అంటే అది అలవాటు అనమాట. ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది వాళ్ళకి. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతూ వెళ్తాయి. ఇంకా వన్స్ ఒక లెవెల్ అనేది దాటిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోరనమాట. అలా వెళ్ళిపోతూ ఉంటారు. నెగిటివ్ కామెంట్స్కి కూడా అసలు మామూలుగా స్టార్టింగ్లో నెగిటివ్ కామెంట్స్ వస్తే నేను తట్టుకోలేను అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అంటే ఒక 50,000, 1,00,000 అట్లా సబ్స్క్రైబర్స్ వచ్చి పెరిగిపోయిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ వచ్చే వాళ్ళకి ఎంత ఘాటుగా స్పందిస్తున్నారంటే చూడడానికి నాకు ఎంత ముచ్చటగా అనిపించిందో. అందులో కొంతమందికి హస్బెండ్ సపోర్ట్ ముందు ఉండదు, తర్వాత వస్తుంది. కొంతమందికి తర్వాత వచ్చినా కూడా ఉండట్లేదు. సో దాన్ని మనము ఏం చేస్తాము, ఇంకా ఏం చేయలేము. చూడాలి. ఇది మాటికి ఏంటంటే నేను చేయాలా పెట్టడానికి రీజను 2 మినిట్స్కి నాకు మొబైల్ వార్నింగ్ ఇస్తుంది అన్నమాట. 2 మినిట్స్ కంప్లీటెడ్, కెమెరా ఈజ్ గోయింగ్ టు ఆఫ్ అని చెప్పేసి. అందుకే 2 మినిట్స్కి నేను అలా మళ్ళీ ఆన్ చేసుకుంటూ ఉంటాను కెమెరా. అందుకే అలా పెట్టాల్సి వస్తుంది. సో ఇదైతే నేను ఎడిటింగ్ అట్లాంటివి అయితే ఏం చేయను. ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసి పెట్టాలనుకుంటున్నాను. ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నారంటే మీకు అంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ దాకా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కొంచెం టిప్స్ అంటే ఇంకా పెట్టగానే వైరల్ అయిపోవాలి అలాంటివి అయితే ఎవరు చెప్పరు, అవ్వదు కూడా. అలాంటివి చెప్పినా కూడా టైం వేస్ట్ తప్పితే మనకి ఏమీ రాదు. సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కష్టాన్ని నమ్ముకోండి. కష్టం నమ్ముకుంటే ఎప్పటికైనా మనకనేది సక్సెస్ వస్తుంది. బట్ స్లోగా వస్తుంది. స్లోగా వచ్చే కష్టము పర్మనెంట్గా ఉంటుంది. వెంటనే వచ్చే కష్టము, స్లోగా వచ్చే సక్సెస్ పర్మనెంట్గా ఉంటుంది. వెంటనే వచ్చే సక్సెస్ పర్మనెంట్గా ఉండదు. కాబట్టి వెంటనే క్లిక్ అయిపోయినారనుకోండి, అది చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. స్లోగా డెవలప్ అవుతున్నారనుకోండి, అది చాలా మంచిది మీకు, మీ కుటుంబానికి, మీ ఛానల్కి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.